అందరికీ నమస్కారం. సత్యం కోసం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. పార్టీని విడిచి వెళ్తాను అన్న ప్రసక్తే లేదు. అటువంటి రోజు వచ్చింది అంటే అదే నాకు రాజకీయాలకి చివరి రోజుగా కూడా నేను చూడలేదండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు మా హస్బెండ్ కూడా చూడలేదు. సినిమాలో చూసాం అంతే, స్క్రీన్ పైన. నా వల్ల కూడా నేను తెలియకుండా ఏదైనా తప్పు చేస్తే కూడా నా తప్పును మీరు తప్పు అని పాయింట్అవుట్ చేయండి, నేను సరిదిద్దుకుంటాను. ఎందుకంటే మనం తెలుసో తెలియక కొన్ని తప్పులు అవుతుంటాయి, అవి సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుందని నేను అనుకుంటాను. అంతకు మించి వేరే ఇంటెన్షన్ లేదు, వేరే ఇది లేదు. ఇప్పుడు ప్రచారం చేస్తున్నారని నాకు తెలిసింది. ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించేందుకే ఇవాళ మిమ్మల్ని మళ్ళీ పిలిపించడం జరిగింది. అందులో ముఖ్యమైన అంశం, బుట్టా రేణుక గారు పార్టీ మారుతున్నారు, బీజేపీలో వెళ్తున్నారట అని నా పైన తప్పుడు ప్రచారాలు, కొన్ని రాజకీయ కుట్రలో దాన్ని ఏమనాలో నాకు తెలీదు, నా పైన ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారని నాకు తెలిసింది. ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించేందుకే ఇవాళ మిమ్మల్ని మళ్ళీ పిలిపించడం జరిగింది. అందులో ముఖ్యమైన అంశం, బుట్టా రేణుక గారు పార్టీ మారుతున్నారు, బీజేపీలో వెళ్తున్నారట అని నా పైన తప్పుడు ప్రచారాలు ఎవరు సృష్టిస్తున్నారో తెలియదు, కానీ ఆ వ్యక్తులకి రాజకీయంగా ఎదుర్కోలేకనో, ప్రజలకి మంచి చేస్తున్నానని సహించలేకనో, మరి వాళ్ళ బాధ ఏంటో నాకు తెలియదు, కానీ ఈ విధంగా ప్రచారం చేయడం మటుకు తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు ఏదన్నా ఉంటే ఎదురుగా డైరెక్ట్గా మాట్లాడాలి, లేకపోతే మాకే ఫోన్ చేసి కూడా చెప్పచ్చు. కానీ గాలిలో ఏదో ఒక మెసేజ్ని వదిలేసి ఆ మెసేజ్ని ప్రచారం కింద దాన్ని తిప్పి అవాస్తవాలని వాస్తవాలుగా సృష్టించాలని ప్రయత్నాలు చేస్తే మటుకు ఎవరు కూడా సహించరు. నేను ఎప్పుడైతే మళ్ళీ నేను 2019లో వైఎస్ఆర్సిపి పార్టీలోకి వచ్చానో, ఎలక్షన్స్కి ముందర నుంచి కూడా ఏమీ ఆశించకుండా పార్టీకి పనిచేశాను. అప్పుడు అందరూ కూడా చూశారు ఏ విధంగా రాష్ట్రంలో ఎక్కడ ప్రచారానికి పంపిస్తే కూడా ఒక స్టార్ క్యాంపెయినర్గా వెళ్ళి వైఎస్ఆర్సిపి పార్టీకి అభిమానం ఉంది కాబట్టి, పార్టీ పైన నమ్మకం ఉంది కాబట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం ఉంది కాబట్టి తిరిగి వచ్చాను. బలంగా పార్టీకి పనిచేశాను. ఈరోజు కూడా అన్న పైన నాకు చాలా విశ్వాసం, నమ్మకం ఉంది. మాట ఇచ్చారంటే మాట మీద నిలబడే వ్యక్తి, తప్పకుండా న్యాయం చేస్తాడన్న నమ్మకం నాకుంది. అదే నమ్మకంతో నేను ముందుకు వెళ్తున్నాను. జగనన్నని విడిచి, పార్టీని విడిచి వెళ్తాను అన్న ప్రసక్తే లేదు. అటువంటి రోజు వచ్చింది అంటే అదే నాకు రాజకీయాలకి చివరి రోజుగా కూడా నేను ఇంత బలంగా పాతుకుపోతుంది, ఇంత స్ట్రాంగ్గా ప్రజల మనసుల్లో స్థానాన్ని స్థాపించుకుంటున్నాను, ప్రజల మన్నలను పొందుతున్నాను అని కనుక రాజకీయంగా కుట్ర చేయాలని నా పైన ఇలాంటి అవాస్తవాలు కనుక ప్రచారం చేస్తే
ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళే నవ్వుల పాలు అవుతారని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను మీడియా సందర్భంగా. ఇది తప్పకుండా దీన్ని ఖండిస్తూ ఇవాళ నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జగనన్న నాకు పిలిచి ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇవ్వడం జరిగింది. ఈ 2 సంవత్సరాలలో ఎమ్మిగనూరులో ఒక బంధం ఏర్పడింది. కార్యకర్తలతో కానివ్వండి, ప్రజలతో కానివ్వండి, ఒక నమ్మకం, ఒక బంధం ఏర్పడింది. మరి జగనన్న పిలిచి మళ్ళీ నాకు కర్నూలు పార్లమెంటు సమన్వయకర్తగా వెళ్ళడానికి ఆదేశించారు. అది కూడా నేను స్వీకరించాను. కాకపోతే ఇక్కడ నా ఆఫీస్ మొదటి నుంచి ఉంది కాబట్టి ఇక్కడ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాను. కర్నూలులో కూడా ఆఫీస్ ఇంకొక 1 వీక్ 10 డేస్లో తయారైపోతుంది. అక్కడ కూడా నేను పార్టీ కార్యక్రమాలను చేస్తూ ఎమ్మిగనూరు కూడా సెంటర్గా చేసుకుని నేను పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోతాను. అంతవరకు నా కర్నూలులో పార్టీ ఆఫీస్ తయారయ్యేంత వరకు నాకు ఎమ్మిగనూరు ఆఫీస్ ఉంది. ఇది సడన్ డిసిషన్ కాబట్టి ఏదైనా సరే సమయం పడుతుంది. ఆ విధంలో ఆ సమయంతో పాటు మనం కూడా ముందుకు వెళ్ళాలి కాబట్టి నేను ఎమ్మిగనూరుని ఇక్కడ ఉన్న నియోజకవర్గాలకి సెంటర్గా ఎమ్మిగనూరు నా పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. పార్టీ పరంగా ఒక పార్లమెంట్ సమన్వయకర్తగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాను. జగనన్న ఏదైతే నాకు అప్పచెప్పారో దానికి అనుగుణంగానే వెళ్తాను. బాధ్యత ఉంది. ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి, ఎమ్మిగనూరు వాసుల కింద, జర్నలిస్టుల కింద ఇలా కబ్జా కావడం మంచిదా? మనం ఒక ల్యాండ్ కొనుక్కోవాలంటే ఆ స్థలాన్ని కొనుక్కునే ముందర స్థలం వెళ్ళి చూస్తాం. ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఏ పరిస్థితుల్లో ఉంది, అది కొనగలిగేదనా కాదా అని మన కళ్ళతో చూసి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకొని లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేకపోతే ఇది ఏదన్నా కాదా అని ఒక ప్రాసెస్లో మనం చెక్ చేసుకుంటాం. మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, ఒక ల్యాండ్ కొనుక్కునేటప్పుడు మనం దాని గురించి అన్ని ఎంక్వైరీ చేసి కొనుక్కుంటాం కదా. మరి అలాంటి అవగాహనతో డైరెక్ట్ పార్టీ కాదు, పార్టీ అంటున్నారు సమస్య అంతేనా? ప్రజల సమస్య ఏదైనా సరే నా దగ్గరికి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు సొంత పార్టీ కానీ ఏదైనా కానీ అది అన్యాయం అన్యాయాన్ని చెప్పాలి కదా. దాన్ని ఫైట్ చేయాల్సిందే నా బాధ్యత మనది ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు నేను చూడలేదండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు మా హస్బెండ్ కూడా చూడలేదు. సినిమాలో చూసాం అంతే, స్క్రీన్ పైన. పర్సనల్ గా ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు, చూసింది లేదు. ఇంకా జనసేన గురించి ఏం మాట్లాడతాం మనం? ఇప్పుడు పరిచయాలు ఉన్నాయో మాట్లాడుతున్నా అంటే కూడా కాదు. మాకు అసలు సంబంధమే లేదు. హైదరాబాద్కి వెళ్తే మా పని మాకు ఉంటుంది, మా బిజినెస్, మా వ్యాపారాలు. కాన్స్టిట్యున్సీకి వస్తే ప్రజలు, రాజకీయంగా మేము ప్రజలకి ఇక్కడ మా సమస్యలు ఏంటి అని చేసుకోవడమే. మేము ఎప్పుడు కూడా నా 11 సంవత్సరాల రాజకీయంలో కూడా ఎప్పుడు కూడా నేను ఇది చేసింది లేదు. ఈరోజు ఒక్కసారి అప్పుడు నేను వెళ్ళానని ఆ ఒక్కసారి జరిగిన దాన్ని హైలైట్ చేసి మా లీడరే నన్ను ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ నన్ను పార్టీలోకి పిలిచి నాకు ఒక హోదా ఇచ్చి నాకు ఒక స్థానం ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ ఎవరు వాళ్ళు మాట్లాడడానికి? వాళ్ళకి ఏం హక్కు ఉందని మళ్ళీ నా పైన ఇలాంటి ప్రచారాలు చేయడానికి? పార్టీ నాయకులే నన్ను నమ్మి నాకు ఒక పొజిషన్ ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళకి ఏ హక్కు ఉందని నన్ను పైన ఇలా టానిష్ చేసేదానికి, ఇలా నా ఇమేజ్ ని టానిష్ చేస్తున్నారో చెప్పాలి. ఇది చాలా చాలా బాధాకరం.